కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మొదటి దశ కింద చేపట్టే పనులను నారాయణపేట జిల్లా అప్పక్కపల్లిలో సీఎం ప్రారంభిస్తారు. అనంతరం ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో పనులను అధికారులు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ పథకాన్ని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా 7 పాత జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభిస్తారు. ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. గరిష్టంగా ఏడాదికి 4.5 లక్షల ఇళ్లను ఇవ్వనుంది. జనవరి 26న ప్రభుత్వం రాష్ట్రంలో 4 పథకాలకు దరఖాస్తులు తీసుకుంది. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ఉంది. దీనికి మొత్తం 80 లక్షల దాకా దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడతలో మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 72,045 ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్వేయర్లు ప్రతి దరఖాస్తుదారు ఇంటికి వెళ్లి విచారించారు. ఇప్పటికే లబ్ధిదారులతో ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాలు ఇంటి నిర్మాణానికి 4 విడతల్లో లబ్ధిదారుడికి 5 లక్షలను అందిస్తారు. అనంతరం వికారాబాద్ జిల్లా దుద్యాది మండలం పోలేపల్లిలోని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నారాయణపేట జిల్లా అప్పక్కపల్లికి చేరుకుంటారు. జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభిస్తారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. నారాయణపేట వైద్య కళాశాలలో అకాడమిక్ బ్లాక్తో పాటు ఇతర భవనాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం నారాయణపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఇక ఈ పర్యటనకు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, ఈరోజు నారాయణపేట జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి వికారాబాద్ జిల్లా రంగారెడ్డి మండలంలోని పోలేపల్లి జాతర హాజరు కానున్న ఆ జాతరలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రానున్నారు. ఆ సభకు ముందే పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కార్యక్రమాలను పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అంటే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సీఎం చేతుల మీద ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో కూడా అంటే ఎక్కడైతే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ లేదో ఆ జిల్లాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పనులను ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించిన బడ్జెట్లను కూడా ప్రభుత్వం విడుదల చేసేందుకైతే ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మా నారాయణపేట జిల్లా కేంద్రంలో హాస్పిటల్ ని కూడా వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ కళాశాలను దానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. దాంతో పాటు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును సీఎం చేతుల మీదుగా ప్రారంభించినారు. దీంతో పాటు జిల్లాలోని పలు కార్యక్రమాలకు అంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన 13 అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేపట్టనున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో వికారాబాద్ కానీ ఇక్కడ రంగారెడ్డి కానీ నారాయణపేట జిల్లా, మహబూబ్నగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలను అయితే బహిరంగ సభకు తరలించి ఏర్పాటు అయితే అక్కడ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు చేపట్టారు. ప్రభుత్వ అధికారులు కూడా బహిరంగకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడికెక్కడ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ కూడా భారీ బందోబస్తు నిర్వహిస్తుంది. మధ్యాహ్నం 12:30-1 గంటల ప్రాంతంలో వచ్చే సీఎం ప్రోగ్రామానికి ఇప్పటికే తమ బహిరంగ సభకు సంబంధించిన ఆ ప్రాంతాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడ కూడా ప్రజలు వచ్చే వారికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా తాగునీరు అయితే ఏర్పాటు చేశారు. వంటి టెంట్లు కూడా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాకు రావడం, అక్కడ వికారాబాద్ కానీ ఇక్కడ రంగారెడ్డికి వెళ్ళి కొడంగల్ కూడా సొంత నియోజకవర్గం కావడంతో అక్కడ ఖచ్చితంగా నారాయణపేట జిల్లాకు వరాలు కురిపిస్తాడా, ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించిన అభివృద్ధి నిధులను ఏమైనా కేటాయిస్తారని ప్రజలైతే ఆశగా చూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు రేవంత్ రెడ్డి అక్కడ కొడంగల్ కానీ ఇక్కడ నారాయణపేట జిల్లాలో పర్యటించారు. జిల్లాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు వచ్చే నేపథ్యంలో ఖచ్చితంగా
నారాయణపేట జిల్లాకు సంబంధించిన ప్రత్యేక నిధులకు కేటాయించి తాగునీరు కానీ ఇక్కడ తాగునీరు అంటే కొడంగల్కు సంబంధించిన నారాయణపేట దూరాల ప్రాజెక్టు నుంచి తీసుకునే కొన్ని తాగునీటి ప్రాజెక్టులను కూడా సంబంధించి ఇక్కడ ఏమైనా వివరాలు వెల్లడిస్తారా? దానికి భవిష్యత్తులో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కొడంగల్కు సంబంధించిన తాగునీరుకు సంబంధించిన ప్రాజెక్టును కూడా ప్రారంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా దానిపైన చర్చిస్తారా? దానిపైన అంటే భవిష్యత్తులో ఏమైనా కొడంగల్కు ప్రత్యేకంగా ఆయన సొంత నియోజకవర్గమైన కొడంగల్కు ఉమ్మడి పాలమూరు జిల్లా సొంత జిల్లా కావడంతో కూడా నారాయణపేట పైన కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ భరించారని చెప్పవచ్చు. చాలా వెనుకబడిన ప్రాంతమైన నారాయణపేట జిల్లాలో ఖచ్చితంగా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇప్పటికే మెడికల్ కళాశాల ఇతర ప్రాంతాలను అభివృద్ధికి అయితే నిధులైతే కేటాయిస్తున్నారు. ఈ ప్రస్తుతం వస్తున్న ఈ రేవంత్ రెడ్డి పర్యటనలో మాత్రం భవిష్యత్తులో నారాయణపేట జిల్లాతో పాటు కొడంగల్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రత్యేక వరాలు జిల్లా ఏదైనా గుర్తిస్తారనేది ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. శశికాంత్.